అసలు ఈ సినిమాకి వస్తే చాలా డిఫరెంట్ కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు. అసలు ఎంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ అసలు మీరు ఎప్పుడు చేశారో కూడా గుర్తులేదు. అంటే దిస్ ఫిలిం అంటే మాకు చాలా షార్ట్ టైం ఉండిందండి. అంటే మేము టైటిల్ పెట్టడం కూడా ఆల్మోస్ట్ ఎప్పుడండి, ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫెబ్ ఎండింగ్లో టైటిల్ అనౌన్స్ చేసాం. ఫెబ్ మిడ్లోనో ఫెబ్ ఎండ్లో నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్. సో ఆ టైంలో అనౌన్స్ చేసాం. దెన్ మార్చ్ 12 ఎప్పుడు టీజర్ రిలీజ్ చేసాం. మన April 18th రిలీజ్ చేస్తాం. సో వెరీ షార్ట్ టైంలో వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. పైగా అవుట్డోర్ ఎక్కువ చేస్తున్నారు ఈసారి. అంటే ఇట్ పిఆర్, మా పిఆర్ టీమ్ మొత్తం వీ సాట్ డౌన్ వన్ డే. షార్ట్ టైం ఉంది మనకి, హౌ డు వీ డూ ద బెస్ట్ అంటే వాళ్ళు డిజైన్ చేసిన ఒక ఆస్పెక్ట్ అండి. సో దిస్ ఇస్ ద వే వీ విల్ గో అండి. విల్ గో టు కపుల్ ఆఫ్ ఈవెంట్స్ అవుట్ సైడ్. ఎవ్రీ సాంగ్ ఒక లాంచ్ ఈవెంట్ పెట్టుకుందాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉండిందో బాగా వర్కౌట్ అయింది. గుడ్. సో అసలు టు బిగిన్ విత్ ఎలా జరిగిందండి ఈ సినిమా? ఎలా ఒప్పుకున్నారు మీరు? మీ దగ్గరికి ఎలా వచ్చింది కదా? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? యాక్చువల్లీ సునీల్ అండ్ అశోక్ were my friends like for a long time. So మామూలు ఫ్రెండ్స్ అండి. I think that we were related to the they're not related to cinema business at all. అవును. రియల్ ఎస్టేట్ అదంతా. సో వన్ డే సునీల్ మామూలుగా ఐ థింక్ దే బోత్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ బట్ దే నెవర్ ఎక్స్ప్రెస్ ఇట్ టు మీ. ఎప్పుడు దే నెవర్ ఎక్స్ప్రెస్ దట్ మాకు సినిమా చేయాలని అంటే. వన్ డే ఆల్ ఆఫ్ అ సడన్ సునీల్ గారు వచ్చి సార్ కథ అన్నాను చాలా బాగుంది. అదేంటంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేశారు అన్న. లేదండి ఇప్పుడు నుంచి ఉందండి నాకు అశోక్కి, వీ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఓకే వై నాట్. కథ వినడంలో తప్పలేదు కదండి. అవును. సో కథ విన్నాను బికాస్ హీ వాజ్ క్వైట్ ఎక్సైటెడ్. అంటే సునీల్ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ కమర్షియల్ ఫిల్మ్. ఆయన ఎప్పుడు అంటుంటాడు అనమాట, సార్ మీరు కమర్షియల్ హీరో, కమర్షియల్ ఫిల్మ్ చేయాలి, కమర్షియల్ సినిమా చేయాలి అని. సో దాంట్లో ప్రదీప్ని తీసుకొచ్చి కథ వినిపించడం జరిగింది. విన్న వెంటనే బాగుంది అనిపించింది. ఇట్స్ నైస్ స్టోరీ, నైస్ ఎమోషన్. అంటే జనరల్గా ప్లాట్లోనే మనకి ఎమోషన్ అవన్నీ సెట్ అయితే, యాక్షన్ విత్ ఎమోషన్ ఉందనుకోండి, ఐ థింక్ దిస్ నాట్ మచ్ ఆఫ్ వర్క్ టు డూ, వీ కెన్ జస్ట్ కరెక్ట్ ఇట్ ఎవ్రీథింగ్. సో నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ థింగ్ విచ్ ఐ వాజ్ వెయిటింగ్ వాజ్ ఫర్ విజయశాంతి గారు అమ్మ ఒప్పుకుంటారా లేదా చూడండి. బికాస్ ద క్యారెక్టర్ మీరు నాకు చెప్పినప్పుడు ఐ కుడ్ ఇమాజిన్ ఓన్లీ దాట్. బికాస్ ఆ పర్స్పెక్టివ్లో నువ్వు నా కథ ఆవిడే ఉంటుంది కాబట్టి. సో ఆవిడ ఒప్పుకుంటే ఓకే అన్నాం. ఇంకా డెవలప్ చేయమన్నాం. ఆబ్వియస్లీ ఫస్ట్ డ్రాఫ్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ద బెస్ట్ డ్రాఫ్ట్. ఫస్ట్ వీ లుక్ ఎట్ వాట్ ఇస్ ద ఓవరాల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది ఫిల్మ్కి అని. ఓవరాల్ పర్స్పెక్టివ్ వాజ్ గుడ్. అమ్మని కన్విన్స్ చేయండి. ఇఫ్ సపోజ్ ఆవిడ ఓకే అంటే మాత్రం వీ విల్ డూ ఇట్. ఇఫ్ నాట్ అంటే అగైన్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు రీథింక్ ఆర్ రీఇమాజిన్ సర్టన్ థింగ్స్ ఆర్ certain aspects of the film which he strongly believed might change. But we are lucky enough that amma oppukunnaru. Then we started the whole journey. Okay.